చాలా జాగ్రత్తగా విందాం. అయ్యగారు మన మీటింగ్స్ కొరకు వారం రోజుల నుండి సిద్ధపడుతూ వస్తున్నారు కాబట్టి వారికి సమయం ఇద్దాం, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చప్పట్లు కొట్టి వెల్కమ్ చెప్దాం సత్యమయ్య గారు. మన ప్రభువుడు రక్షకుడైన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామమున నన్ను ఆహ్వానించిన దైవజనులకు, ఈ పండుగ వాతావరణంలో కుటుంబాలుగా దేవుని సన్నిధికి చేరి వచ్చిన సంఘ పెద్దలు, కుటుంబాలైన మీ అందరికీ నా కుటుంబం తరపున నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ గణతంత్ర దినోత్సవం లోకంలో మనుషులకు స్వాతంత్రం వచ్చి ప్రజాపాలన ప్రారంభమై 67 సంవత్సరాల ఈ ఇండియాకు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని గుర్తు చేసుకుంటున్న దినం. అయితే యేసు ప్రభుల వారు చెబుతూ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యును అని చెప్పారు. కుటుంబాలుగా ఈ దినమున మనము దేవుని గ్రంథం నుంచి అమూల్యమైన దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. రండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము వచనము 27, 26, 27 వచనం చదువుకున్నాం. 26వ వచనం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. మరియు యావత్ భూమి మీద చదవండి. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడుములాడి కనుగొందిరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. గమనించండి, ఈ దినం మనం నేర్చుకుంటున్నటువంటి విషయం కుటుంబం కొరకైనా ఆచరించదగిన ప్రాధాన్యత. కుటుంబం కొరకైనా ఆచరింపదగిన ప్రాధాన్యత. ఈనాడు సంఘాలుగా చాలా సంఘాలు భూమి మీద ఉన్నాయి, చాలా కుటుంబాలు భూమి మీద ఉన్నాయి. కానీ ఒక మనుషుని ద్వారా దేవుడు ఒక కుటుంబాన్ని కట్టి, ఆ కుటుంబం ద్వారా ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజలను భూమి మీద కట్టారు. దాని మాటే అపోస్తలుడైన పౌలు ఏథెన్సులో ప్రజలందరూ కూడా రకరకాల భిన్నత్వాలకు కుటుంబాలు వేరైపోయి, ఎవడికి నచ్చింది వాడు దేవుడని దేవుణ్ణి కొలుస్తున్న వేళ, నిజమైన దేవుణ్ణి ఎరగని ఆ ప్రజకు దేవుడు తన ఆత్మచేత హృదయం తపించి కుటుంబాల కొరకు పౌలు గారు చెబుతున్నటువంటి ఏథెన్సు ప్రసంగంలో వచ్చిన మాట, ఒక వ్యక్తి ద్వారా కుటుంబాన్ని కట్టి, ఆ కుటుంబమే ప్రపంచమంతటిలో ఉన్నటువంటి కుటుంబాలకు పునాది అని చెప్పిన దేవుని ప్రేమ వారికి గుర్తు చేశారు. కాబట్టి ఈనాడు మన కుటుంబం, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఈ ప్రపంచానికి
దానికంటే ముందు మన జీవితాలకు, మన కుటుంబానికి, కుటుంబం ద్వారా సమాజానికి, సమాజంలో ఉన్న ప్రతి సంఘానికి పునాది రాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మీ కుటుంబం గురించి మీరు ఆలోచిస్తూ రండి. ఇప్పుడు కుటుంబ సాక్ష్యాలు, వ్యక్తిగత సాక్ష్యాలు మనం విన్నాం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, 26వ వచనంలో కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతూ ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విరిసి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఆమేన్. విన్నారా? ఇక్కడున్న కుటుంబాలన్నిట్లో, ఈ భూమి మీద ఉన్న కుటుంబాలన్నిట్లో, ఏ సంఘములోనైనా ఉన్న కుటుంబాలన్నిట్లో 2 భాగాలు అవుతాయి. 2 దారులు, ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. 2 విషయాలు. భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ 2 భాగాలుగా విభజించబడతాయి. నెంబర్ 1, దేవుని మాట ప్రకారం ఇల్లు, ఒళ్ళు, వారికున్న కుటుంబం కట్టుకున్నవారు బుద్ధిమంతులు, వారు పరలోకం చేరతారు. దేవుని మాటను ప్రక్కన పెట్టి మేము మా ఇష్టం అని ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధి లేనివాడు, వాని ఇల్లు పాడైపోతుంది, నాశనమవుతుంది, నరకాగ్నికి వెళుతుంది. మీరే కుటుంబంలో ఉన్నారో ఈరోజు పరీక్షించుకోండి. 2 సాక్ష్యాలు మనం విన్నామే. బస్సు తగిలినా, దెబ్బ తగిలినా దేవుడు తన బిడ్డను కాపాడాడు. నమ్మదగిన ఆ దేవునికి లోబడి ఉండే కుటుంబాలకు రక్షణ యేసే, ఆయన రక్షకుడు. కనుక నీ కుటుంబం రక్షణ కలిగి, భద్రత కలిగి, బహుభద్రంగా ఉండాలంటే యేసు మాట ప్రకారం ఇంటిని కట్టుకోవాలి. అది బుద్ధిగల కుటుంబాలకు గద్దింపు, ప్రాక్టికల్గా ఆచరింపదగినటువంటి ప్రాధాన్యత. శరీరం కంటే, షర్టు కంటే శరీరం, శరీరం కంటే ప్రాణం ముఖ్యమని మీరెరగరా అని యేసు ప్రభువు చెబుతాడు. కాబట్టి నా కొడుకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది, కానీ సజీవుడుగా మిగిలాడు. ప్రభువుకు స్తోత్రం. నీ ప్రాణాపాయం జరగకుండా నేను కాపాడే దేవుడు. ఆయన నీ కుటుంబ ప్రాధాన్యతను దేవుని మీద ఆధారపడి, దేవుని మాట ప్రకారం నీ కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కుటుంబ ప్రాధాన్యత, ఆచరింపదగినటువంటి అన్యోన్యత, దేవుని మాట వినుట. ఈ రోజు నుంచి నా కుటుంబం నేను యెహోషువ చెప్పినట్టుగా మీరెవరిని సేవించుదరో సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాను
సేవించెదము అని చెప్పగలిగిన సత్తా, ధైర్యం సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి అవసరం. లేనట్లయితే మీరు బుద్ధి లేని వారు అని ఖచ్చితంగా దేవుని వాక్యం వివరిస్తూ ఉంది. ఆ ఇంటి పాటు గొప్పది, వాన వచ్చెను, వరద వచ్చెను, ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇల్లు కూలెను. పాము వచ్చింది, కరిసింది, కానీ దేవుని రక్షణ గొప్పది. నీ రక్తమంతా శుద్ధయిందమ్మా. యేసయ్య తన రక్తము చేత తాకి తన బిడ్డకిచ్చిన రక్షణ సాక్ష్యం గొప్పది కాదా? నీ ప్రభు యొక్క రక్తం ప్రతి పాపము నుండి, ప్రతి శోధన నుండి విడిపించగలదు. అయితే నీకు, నాకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి ప్రాధాన్యత యేసే రక్షకుడు. యేసే రక్షకుడు. రైట్. కాబట్టి కుటుంబ ప్రాధాన్యత ఎందుకు అంటే, ద ప్రాక్టికల్ ప్రయారిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే నీ కుటుంబానికి ప్రాధాన్యత ఏమిటి అంటే, నీ కుటుంబాన్ని కట్టినవాడు. 127వ కీర్తన మొదటి 3 వచనాల్లో దేవుని వాక్యం, ఇల్లు కట్టువాడు, ఇంటిని కాపాడువాడు, నిన్ను పోషించువాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి ఎవడైనా 3వ వచనం నుండి, ఎవడైనా ఒకని చేత ఇల్లు కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. నీ ఇంటిని కట్టినవాడు. ఆ బ్యానర్ మీద 128:3 రాశారు. శామ్ 128:3 ఏముంది? లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఎప్పుడు? యెహోవా భయభక్తులు కలిగి ఆ కుటుంబాలు ఇలాగూ ఆశీర్వదించబడతాయి అని రాశాడు. ప్రాధాన్యత ఏమిటి? నీ కుటుంబానికి ప్రాధాన్యత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నీవు ఫలించి అభివృద్ధి పొంది నీ ఇల్లు నిత్య ఆశీర్వాదానికి కారణంగా ఉండాలంటే నీవు దేవుని బిడ్డగా ఉండాలి. కనుక ఈ సొసైటీకి, నీ సంఘానికి, సమాజానికి ప్రాధాన్యత ఒక కుటుంబమే. అయితే నీ కుటుంబంలో ఉన్నవారందరూ కూడా దేవుని మాట వింటున్నారా? వారంతా బుద్ధిమంతుల సంఖ్యలో చేరారా? నీవు నేను అనుకోవటం కాదు, నీ దేవుడు పరిశుద్ధాత్మ చేత దానికి ముద్ర వేస్తున్నాడా అని ఈరోజు నీ కుటుంబం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, తన పోలిక చొప్పున సృజించెను. చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. తర్వాత 28వ వచనంలో ఏమంటున్నారు? దేవుడు వారిని ఆశీర్వదించెను. అది సంగతి. ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చాలండి. ఈనాడు మానవుడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి, చేను చెట్టు, పొలము తోట, పశు సంపద, పాడి సంపద, ఉద్యోగం, భద్రత, కావలసిన ఐశ్వర్యం, ఆనందం, ఆడంబరం అన్నీ అనుభవిస్తున్నాడు. కారణం ఏంటంటే
దేవుని మాట వల్ల మానవుడు ఆశీర్వదించబడ్డాడు. దేవుని వాక్యములో సామెతల గ్రంథములో రాస్తాడు, నరుని కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు, కానీ దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. నీకంటే, నాకంటే, నీ కుటుంబం కంటే, మన కుటుంబాల కంటే దివారాత్రులు కష్టపడే చాలా మంది బీదవారిని మనం చూస్తాం. మనం మామూలుగా కష్టపడినా మనం ఎంతో ఐశ్వర్యాన్ని పొందాం. దినమంతా రోడ్డు మీద మట్టి పని చేసేవాడు అదే స్థితిలో ఉంటున్నాడు. నీవు హాయిగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? అది నీ దేవుని ఆశీర్వాదం. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ సమాజానికి, సంఘానికి పునాది రాయిగా ఉన్న నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి నా మాట ఏ కారణం? కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట, ఈ ప్రపంచమంతటికి మాదిరి అయిన నీ కుటుంబం దేవుని కుటుంబంగా, దేవుని బిడ్డగా ఉందా లేదా పరీక్షించుకోవడానికి ఇది ప్రాధాన్యతలో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కుటుంబములో మర్యాద, కుటుంబములో ప్రేమ, కుటుంబములో తగ్గింపు, కుటుంబములో క్షమాపణ, కుటుంబములో క్రమశిక్షణ, కుటుంబములో వస్త్రధారణ, కుటుంబములో సంపాదన, కుటుంబములో ఖర్చు, కుటుంబములో ఐక్యత, కుటుంబములో అన్యోన్యత, కుటుంబములో భాష, కుటుంబములో వేషం, కుటుంబంలో ఉన్నటువంటి అన్ని రకాల పద్ధతులు ఈనాడు మానవుని గుణగణాల్లోకి వస్తున్నాయని చెప్పడంలో అనుమానం కాదు, అబద్ధం అసలే లేదు. దేవుని వాక్యం సత్యం. నీ బిడ్డలు నీలాగా బట్టలు వేసుకుంటున్నారంటే నిన్ను చూసి నేర్చుకున్నారు. నీ బిడ్డలు నీలాగా మాటలు నేర్చుకున్నారంటే నీ కుటుంబం ద్వారా నేర్చుకున్నారు. నీ బిడ్డలు నీలాగా దేవుని మందిరంకు రావడం, పొలం పనికి రావడం, ఇంట్లో పనులు చేయడం నేర్చుకున్నారంటే మర్యాద, మన్నన, వంట, వస్త్రాలు ఉతకడం, ఇల్లు ఊడవడం, ఇల్లు శుభ్రం చేయడం అన్నీ కూడా మనుషుడు కుటుంబంలో నేర్చుకుంటాడు. అయితే నీవు నేను నేర్చుకోవాల్సింది ఇవన్నిటికీ పైన దేవుని దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి దేవునితో నీ సంబంధం సరిగా ఉండాలి. రండి, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం, 37వ వచనం, 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను చదవండి. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈ మాట ఏమి సెలవిస్తుందంటే, దేవుణ్ణి మొట్టమొదట ప్రేమించాలి. ప్రాధాన్యతల్లో మొట్టమొదటిది దేవునితో సంబంధం. భూమి మీద ప్రాధాన్యతలో మొదటిది కుటుంబం. సంబంధం విషయంలో వచ్చేపటికల్లా దేవునితో సంబంధం. చాలామంది దేవుని సంఘం ముఖ్యము అంటారు, కానీ దేవుడు మొట్టమొదట సంఘానికంటే ముఖ్యంగా నీ ఇల్లు ముఖ్యమని చెప్తాడు. ఇంట్లో సాక్ష్యం లేకుండా సంఘంలో సాక్ష్యం ఉండదు. ఇంట్లో క్రమం లేకుండా సంఘంలో క్రమం నేర్చుకోలేరు. కాబట్టి ఇంటిని గూర్చి నేర్చుకుంటున్నటువంటి ప్రాధాన్యత మొట్టమొదటిది నీ ఇల్లు. కాబట్టి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు
దేవుడు ప్రవచనముతో మాట్లాడి నువ్వు వెళ్ళి మొట్టమొదట నీ ఇంటిని సరిచేసుకో అన్నాడు. ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. ఇథియోపియలు తాను చెప్పింది నెరవేరినప్పుడు వెళ్ళి ఇంటి వారిని సరి చేసుకొని, వాడు చచ్చిపోతున్నా సరే ఊరేసుకొని, వాడు చచ్చిపోయాడు కానీ ఇంటిని సరిచేసి చచ్చిపోయాడు. ఎందుకు అంటే ఇంటి యొక్క ప్రాధాన్యత, ఇంట్లో సరిగా లేకపోతే సంఘంలో సరిగా ఉండలేరు. ఇంట్లో చెడ్డ మాటలు మాట్లాడేవాడు గుడిలో కూడా ఒక్కొక్కసారి తొందరపడి కోపం వచ్చినప్పుడు అదే చెడ్డ మాటలు మాట్లాడతాడు. ఇంట్లో ఒకరినొకరు క్షమించకపోతే గుడిలో కూడా క్షమించరు. ఇంటిలో క్రమశిక్షణ లేకపోతే సంఘంలో కూడా క్రమశిక్షణ ఉండదు. ఇంట్లో సరిగా లేనివాడు బళ్ళో కూడా సరిగా ఉండడు. కాబట్టి ఇంటి యొక్క ప్రాముఖ్యత ఎందుకు అంటే, మొట్టమొదట దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఇంటిని కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత ఇంటిలో నుంచి సమాజాన్ని అభివృద్ధి చేశాడు. ఇప్పుడు మీకు నాకు ప్రశ్న, మీ ఇంట్లో ఇంటి వారందరూ ఎలాగున్నారు? మీ ఇల్లు దేవుని మాట ప్రకారం ఉందా? దేవుని మాట ప్రకారం మీ ఇంటిని కట్టుకోవడం ప్రాధాన్యత. ఎందుకంటే మీ ఇల్లు సరిగా లేకపోతే సంఘంలో కూడా సరిగా ఉండరు, సమాజంలో కూడా సరిగా ఉండరు. ఒక ఊర్లో ఒక ఇల్లు సరిగా ఉంటే ఆ ఇంటిని చూసి అందరూ క్రమశిక్షణ నేర్చుకుంటే ఆ ఊరంతా బాగుపడుతుంది, సమాజం కూడా బాగుపడుతుంది. కాబట్టి చరిత్ర ఆరంభము నుండి కుటుంబము సమాజానికి పునాది అయి ఉన్నట్లు దేవుడు మొట్టమొదట కుటుంబాన్ని, అవ్వ ఆదామ కుటుంబాన్ని కట్టి వారి కుటుంబాన్ని క్రమశిక్షణలో ఉండమని ఆజ్ఞ ఇచ్చారు. ఆనాడు తప్పిపోయిన మానవాళి, ఈనాడు కుటుంబాలు కూడా తప్పిపోతున్నటువంటి సందడి. కాబట్టి కుటుంబ ప్రాధాన్యత, దేవుణ్ణి ప్రాముఖ్యంగా ముందు పెట్టుకోవడం నేర్చుకోవాలి అనేది గమనించాలి. ఆచరింపదగింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఆచరించడానికి కుటుంబంలో ప్రాధాన్యత ఉండాలి. ఏమి ఆచరింపాలి అనేది నేను తర్వాత చెప్తాను. రెండవది ఏమిటంటే, కుటుంబము బలమైన పరిచర్యకు సహాయపడును. ఒక కుటుంబంలో అమ్మా నాన్న ఇద్దరు కూడా సంఘంలోకి వచ్చి శుభ్రం చేస్తున్నారు, టైంకి వచ్చి బల్లాలు తుడుస్తున్నారు, చాపలు వేస్తున్నారు, చర్చిలో సంఘంలో ఏదైనా పని ఉందని క్రమశిక్షణగా త్వరగా లేచి వచ్చి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? తర్వాత అలాగే చేస్తారు. అమ్మా నాన్న టైంకి రాకుండా గుడికి లేటుగా వస్తున్నారు అనుకోండి, పిల్లలు కూడా అదే అలవాటు నేర్చుకుంటారు. వినండి, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఏలి బహు వృద్ధుడాయను, ఏలి బహు వృద్ధుడాయను ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క చదవండి. 12వ వచనం 22వ వచనంలో రాయబడిన మాటలు ఏంటంటే, ఏలి దేవుని సంఘంలో సేవ చేస్తున్నాడు, అయితే కుమారులైతే దుర్మార్గులయ్యారు అని రాయబడి ఉంది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే,
మొట్టమొదట మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన పిల్లల్ని కూడా మనం మందిరానికి తెచ్చే బాధ్యత కుటుంబ సభ్యులుగా తల్లిదండ్రుల బాధ్యత. దాన్ని మర్చిపోతే కుటుంబంలో పాడైపోయినటువంటి పిల్లలు ఎంత సేవ చేసినా, సేవకు పునాది సత్యం ఏంటంటే కుటుంబాన్ని మొట్టమొదట తన సేవకు అర్పించుకునే బాధ్యత సేవకులైన వారు, సంఘస్థులైన వారు తీసుకోవాలని వాక్యం బోధిస్తుంది. ప్రాక్టికల్గా మొట్టమొదట నీ కుటుంబం అంతటినీ సరిచేసుకోవాలని చెప్తున్నాడు. ఏలీ సేవ చేస్తున్నాడు. ఈనాడు ప్రపంచంలో చాలామంది సేవకుల పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. చాలామంది సంఘ పెద్దల పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటారు. వారు సంఘంలో మాదిరిగా ఉండరు. కారణం కుటుంబం మాదిరిని మర్చిపోవడం. ఏలీ సేవ చేస్తున్నాడు. పిల్లలు 12వ వచనంలో దుర్మార్గులైరి అని రాయబడి ఉంది. 24వ వచనంలో దేవుని మందిరంకి వస్తున్నటువంటి యవన స్త్రీలతో వారు పాపం చేస్తున్నట్టుగా రాయబడి ఉంది. తండ్రి ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నారు. కొడుకులు ఏం చేస్తున్నారు? దుర్మార్గులు, పాపిష్టి వాళ్ళు అయ్యారు, వ్యభిచారులయ్యారు. కారణం కుటుంబ ప్రాధాన్యత ఫెయిల్ అయింది. సేవకులైనా, సంఘ పెద్దలైనా, సంఘ సభ్యులైనా, ఎవరైనా కుటుంబ ప్రాధాన్యత, నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం అంతా దేవుని కొరకు ప్రాధాన్యత కలిగి ఆయన పనిలో ఆయన్ని ముందుగా, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, భార్య బిడ్డలనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10:27 మనం చదివాం కదా. ఆ మాట ఆల్రెడీ చదివారు. దాని అర్థం ఏంటి? నీవెలాగ దేవుణ్ణి ప్రేమిస్తున్నావో, మొట్టమొదటి స్థానం నీ కుటుంబ సభ్యులంతా నీ దేవుని ప్రాధాన్యతలో మొదటిదిగా పెట్టుకోవాలి. లేనట్లయితే నీ కుటుంబం ఫెయిల్ అవుతుంది. అదే కుటుంబంలో మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము చూసారా? సమూయేలు గ్రంథంలో సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం, 21వ వచనం, 26వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. బాలుడైన సమూయేలు నారాతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి 21వ వచనం, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. 6 మందిని కన్నది హానక్క. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. వినండి. ఏలీనేమో సేవకుడు, ఒక సంఘస్థురాలు యొక్క బిడ్డలు దేవుని సంఘంలో ఏలీ దగ్గర ఎదుగుతుంటే తమ బిడ్డలు ఏం చేస్తున్నారు? చాలామంది ఇక్కడ తల్లిదండ్రుల నుండి పిల్లలు ఉండకపోవచ్చు. ఇది కరెక్ట్ అయితే మీ పిల్లల గురించి మీకు బాధ్యత లేదని గుర్తు చేస్తున్నా. మీ కుటుంబ ప్రాధాన్యతలో మీరు ఏలీ వలె ఫెయిల్ అయ్యారని చెప్పడానికి చింతిస్తున్నా. దేవుని బిడ్డలుగా, దేవుని మాటకు ప్రాధాన్యతనిచ్చేటువంటి కుటుంబాలుగా మనం ఉండాలంటే మన వలె మన పిల్లలు దేవునికి ప్రాధాన్యతనిచ్చేవారుగా పెంచాలి, పోషించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, సరిచేయాలి అని తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తున్న లేఖలో రాస్తాడు. దైవజనుడు సన్నద్ధుడై ఏం బోధించాలి? వాక్యం చేత ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. దేవుని ఎదుట సరైన వారుగా తమ బిడ్డలు ఉండడానికి చూడాలి. కాబట్టి వినండి, ప్రాధాన్యత. కుటుంబంలో తల్లిదండ్రులు వస్తే సరిపోదు, పిల్లలందరూ కూడా దేవుని మందిరంలో దేవునికి ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉండాలి. కాబట్టి
ఒక తల్లి తమ బిడ్డలను దేవుని కొరకు పెంచుతుంటే, ఒక సేవకుడైన తండ్రి తమ బిడ్డలను వదిలేశాడు, చివరికి ఇబ్బంది పడుతున్నాడు, ప్రాధాన్యత కోల్పోయారు. దావీదు దేవుని హృదయానుసారే, కానీ కుటుంబ జీవితంలో ఫెయిల్ అయ్యాడు. మహారాజే, కానీ కుటుంబ జీవితంలో క్రమం లేనివాడుగా, ఒక మాదిరి లేనివాడుగా ఉన్నట్టుగా దేవుని గ్రంథం చెబుతుంది. కాబట్టి కుటుంబ ప్రాధాన్యత, దేవుని బిడ్డలుగా మనం ప్రాక్టికల్గా కుటుంబాన్ని దేవుని కొరకు నడిపించేవారుగా ఉండాలి. ఇక మూడవ మాట చెబుతున్నాను, కుటుంబము పరిచర్యకు ప్రామాణికత ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33 వరకు కానీ, 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదవండి. 6వ అధ్యాయం చదవండి. 6th చాప్టర్. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎంత మంచి మాట. కుటుంబానికి మీరు పెద్దలైతే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించేటట్లు వారిని పెంచండి. పెళ్ళి కాగానే ఏ ముసలమ్మ కూర్చో అంటాడు, నువ్వేంటి నాకు చెప్పేది అంటాడు పెళ్ళైన కొడుకు. అనడానికి వీల్లేదు. కుటుంబ ప్రాధాన్యత దైవికమైనటువంటి విలువ. ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే. మా అమ్మకి 86 సంవత్సరాలు. ఈరోజు నా తల్లి చెంతకు ఇలాంటి చిన్న పల్లెటూరులో, ఇంతకంటే చాలా చిన్న పల్లెటూరులో పుట్టాను నేను. మా అమ్మ నాన్నలకు చదువు రాదు, కానీ ఈనాటికి మా అమ్మ దగ్గరకు వెళితే అమ్మ పాదాల చెంత అలా తల వంచి అమ్మా అంటే నా తల మీద చేయి వేసి, దేవుడు నిన్ను దీవించునుగాక బిడ్డ అని అంటుంది. అప్పుడు నాకు గుర్తొస్తుంది, అమ్మ ఒడిలో ఉండి నా తల్లి పాలు తాగిన ఆ బాల్యపు దినాలు గుర్తొస్తాయి. అమ్మా అని అమ్మని కౌగిలించుకుంటాను. అయితే అమ్మ విషయమే ఇంతైతే, అమ్మను నాన్నను ఈ భూమి మీద అనుభవించడానికి మనకన్నీ ఇచ్చిన దేవుణ్ణి ఎలా కౌగిలించుకొని హత్తుకోవాలి, దాని ప్రాధాన్యత ఎంత విలువైనది. కుటుంబంలో కొట్లాడి తిట్టుకొని సంఘములోకి వచ్చి కూర్చుంటే నీ మనసు ఎలా ఉంటుంది? దేవుని వాక్యం నీకు ఎక్కుతుందా? దేవుని వాక్యం నీ హృదయానికి ప్రశాంతతనిస్తుందా? తెలియని ఆ డిస్టర్బెన్స్, తెలియని ఆ యొక్క అలజడి నిన్ను స్తంభింపచేస్తుంది. గ్రహింపకుండా నిన్ను అలజడికి గురి చేస్తుంది. కారణం ఏంటంటే, ఇల్లు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యతలో నీవు ఫెయిల్ అయ్యావు కనుక అలజడి నీ జీవితం ద్వారా దేవుని మందిరం కూడా, పరిచర్యను కూడా నీకు అందకుండా నిన్ను బలహీనపరుస్తుంది. కారణం ఏంటంటే, బలమైన పునాది అయిన నీ కుటుంబంలో నీ పరిచర్య నీకు అందకుండా నిన్ను డిస్టర్బ్ చేయడానికి నీ కుటుంబ క్రమశిక్షణలో దేవునికి ప్రాధాన్యత లేదు. నీ బిడ్డల ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ భర్త ద్వారానో నీ కుటుంబంలో ఉన్న అలజడి పరిచర్యలో నిన్ను స్తంభింపచేస్తుంది, ముందుకు సాగకుండా చేస్తుంది. ఆ సాక్ష్యం
నిన్ను వెనక్కి లాగుతుంది. కుటుంబంలో కొట్లాడుకుంటున్న మన్ని చూసి మనం ఎవరికైనా చెప్పడానికి ఒకవేళ దేవుని సంఘంలో ఇలా పోట్లాడొద్దని నిలబడితే పోట్లాడుతున్న వ్యక్తి అంటాడు, నీ ఇల్లు పోయి సరి చేసుకో, నాకేం చెప్తావు అంటాడు. అది నీ పరిచర్యకు ఆటంకం కాదా? నీ సాక్ష్యానికి ఆటంకం కాదా? నీ సంఘంలో నీకొక స్థానాన్ని పోగొట్టడానికి దేవుని వాక్యానికి అడ్డంగా నీ కుటుంబం నిలబడలేదా? నీ ప్రాధాన్యత కోల్పోయావు. అది దేవుని వాక్యం. దేవుని సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని తల వంచి మీ పాదాలకు నమస్కారం చేస్తూ బ్రతిమలాడుతున్నాను. ఎలా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి ఆయన రాస్తూ మాట్లాడతాడు. మరలా ఒకసారి చదవండి ఆ మాటలు. ఉదయకాలం కూడా చదివించాను. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి ఒక్కొక్క కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన దేవుని భక్తిలో ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా ఆయనను నమ్మినటువంటి నమ్మకం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున దేవుని పరలోక మహిమ ఆయనిచ్చే ఐశ్వర్యము, సమాధానము, సంతోషము మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు హాఫ్ నాలెడ్జ్ కాదు, సంపూర్ణత అంటే పరిపూర్ణత, పరిపక్వత కలిగి ఉండాలని, పూర్ణులగునట్లుగా అవ్వాలని, ప్రేమయందు వేరుపారి అంటే లోతుగా చలించలేని ఫలించు ద్రాక్షవల్లి వలె, ఒలీవ మొక్క వలె, నీటి యొద్ద నాటబడిన మొక్క వలె, దివారాత్రులు ధ్యానం చేయువాడు ఎలా ఉంటాడు అని చెప్పిన ఆ మాట ప్రకారము ఫలించు కొమ్మ వలె మీరు ఉండాలని సమస్త పరిశుద్ధులతో కూడా అన్ని సంఘాలకు ఇచ్చిన దేవుని పరిశుద్ధత అన్ని కుటుంబాలకు చెందినట్లుగా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు, నీ కుటుంబం కొరకు, నా కుటుంబం కొరకు, మన కుటుంబాలు దేవుని శక్తిలో భక్తి నిజం ఎలా ఉందో అన్ని కోణాల వేరుపారి నిగనిగలాడుతూ దేవుని అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి తగినట్లుగా తాత, అమ్మ, కుమారుడు, కోడలు, కొడుకు, మనవడు, మనవరాలు, కుటుంబ సభ్యులంతా సంఘానికి చేతులు పట్టుకొని అలాగూ పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా వస్తుంటే ఆ కుటుంబంకు ఉన్నటువంటి లోతైన దేవుని ప్రేమలో పరిపక్వత, అమూల్యమైనటువంటి ఆనందాన్ని చూస్తున్న సంఘ సభ్యులు మిమ్మల్ని మాదిరిగా తీసుకొని అనేకులకు చెప్పుకోడు. కుటుంబం అంటే అలా ఉండాలండి. అలాగూ మనవడు, మనవరాలు, తాత, అమ్మమ్మ, నానమ్మ, కోడలు, అత్త అందరూ దేవుని మందిరంలో ఆయన ప్రేమ కలిగిన వారు. అందరూ ప్రార్థిస్తారు, అందరూ పనిచేస్తారు, అందరూ సాక్ష్యం కలిగి ఉంటారు, అందరూ జ్ఞానవంతులు, అందరూ దేవుని కొరకు ఉపయోగపడతారు. ఆ కుటుంబం శబాష్. అది దేవుని కుటుంబం, దేవుడు ప్రాధాన్యతగా ఉన్న కుటుంబం. మరి నీ కుటుంబం ఎలా ఉంది? ప్రశ్నించుకో.
కొరకు దేవుడు పునాది అయి ఉన్నాడు. ఆయన అమూల్యమైన ప్రేమలో ఉన్న లోతు ఎత్తు ఈ లోక జ్ఞానానికి మించింది. జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ మీలో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని ప్రేమ ముందు జ్ఞానం పనికిరాదు. దేవుని సమాధానం ముందు సముద్రం పనికిరాదు. సమాధానం కంటే సముద్రం చాలా చిన్నది. దేవుడిచ్చే సమాధానం రాస్తాడు కదా, పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం కదా, 4 నుంచి రాస్తాడు. అక్కడేమంటాడు, ఆ దేవుని ప్రేమ ఏం చేస్తుందో అక్కడ చెప్తాడు. త్వరగా చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవుడు మీ కుటుంబానికి మీకు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతించకుడి, కానీ ప్రతి విషయంలో అదేమైనా సరే, పాము గరిచినా, బస్సు తగిలినా, రోడ్ యాక్సిడెంట్ అయినా, రోగం వచ్చినా, కరోనా వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గమైనా, హింస అయినా, వస్త్రహీనత అయినా, అవమానమైన, అపనిందైన, అవహేళనైనా, ఏ పరిస్థితి అయినా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతతో మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఆమేన్. ఎప్పుడు దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి దేనికి భయపడక, బబులోను దేశమందున భక్తులు 3 బొమ్మలకు మొక్కనందున పట్టి బంధించి వారిని అగ్నిగుండంలో వేయ భక్తితో ఉండలేదా? యేసయ్య వారికి తోడుగా ఉండలేదా? భయము చెందాకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందాకు, నీకు జయముగా చేయువాడు. భయము చెందాకు, నీకు జయముగా చేయువాడు దేవుడు యెహోవా ఉన్నాడు. చావైనా సరే మన దేవుని వేడుమా. హల్లెలూయా. చావైనా సరే మా దేవుడు మమ్మల్ని వేడిగల ఈ అగ్నిగుండములోంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను సరే, మా కుటుంబాల్లో మేము నేర్చుకున్న సత్యమేంటో తెలుసా? దేవునికి ప్రాధాన్యత. కాబట్టి మేము ఈ కార్యం చెయ్యం. చావైనా పర్వాలేదు, కానీ దేవునికి తప్ప మట్టికి, చెక్కకు, చెట్లకు, సృష్టికి మొక్క. సృష్టికర్త అయిన దేవుణ్ణి మొక్కుతాం. అప్పుడు దేవుని హృదయం కదిలిపోయింది. వెంటనే యేసయ్య వారిని అగ్నిలో వేయగానే ఆయన ముందొచ్చి నిలబడ్డాడు. కమాన్ షద్రక్, మేషక్, అబేద్నెగో, నేను మీతో ఉన్నాను, భయపడబాకండి, పదండి నాతో రండి అగ్నిలో. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2, 3వ వచనం. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి నీ వెళ్ళినప్పుడు అది నీ మీద పారదు. నీవు అగ్ని మధ్యలో నడిచినా కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును.
జలములలో పడిని వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆహా, యేసయ్యను ప్రాముఖ్యంగా పెట్టుకొని నీవు నడిస్తే అగ్ని అయినా, వరద అయినా, హింస అయినా, అది ఏదైనా నీకు అడ్డు కావు. నీ కుటుంబానికి ప్రాధాన్యత యేసే అయి ఉండాలి. ఇది నీ కుటుంబానికి నేర్పాల్సిన బాధ్యత నీ భుజస్కంధాలపై ఉన్నది. కాబట్టి కుటుంబ ప్రామాణికతలో దేవుని ప్రాధాన్యతలుగా నీవు పెట్టుకుంటే, నీవు దాన్ని ఆచరిస్తే నీ కుటుంబం మాదిరిగా ఉంటుంది. నీ పరిచర్య దేవుడు దీవిస్తాడు. నీవు దేవుని ఇంట్లో పని చేస్తుంటే నీ పనిని దేవుడు దీవిస్తాడు. అంతేకాదు, నీవు వింటున్న ప్రతి మాటను దేవుడు తన పరిచర్యలో నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు కుటుంబం గురించి, కుటుంబంలో ఏముండాలో, ప్రాధాన్యతల గురించి, కుటుంబం అనేటువంటి మాట మీద మీకు ఆ అక్షరాల పదంగా మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అంతవరకు మీకు సమయం ఉంటే అన్నీ ముగిస్తాను, లేకపోతే టకటకా చెప్పి ఆఫ్ చేస్తాను. కనుక మనం ఎంత నేర్చుకున్నా దేవుడు నేర్పేది ప్రపంచం కంటే, మనం నేర్చుకున్న దానికంటే చాలా విశాలమైనది. ఇన్ఫినిటీ, కొదవ లేని అమూల్యమైన తన ప్రేమ నేర్చుకోవడానికి మనం ఇంకా సముద్రంలోని ఒక బొట్టంతే నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉంది ప్రియులారా. అయితే నీ కుటుంబం గురించి నెంబర్ 1, ఇంగ్లీష్ అక్షరాల్లో ఫ్యామిలీ అని పిలుస్తాం. చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా. ఫ్యామిలీలో ఫ్యామిలీకి ఎన్ని అక్షరాలు ఉంటాయి? FAMILY. హౌ మెనీ? 6. Okay, number 1. We'll go for number 1. Number 1 is what? F. F stands for fellowship. F stands for fellowship. అంటే దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఎందుకు చేశారు? ఆదికాండము 1:27-28 ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో, ఆయన గుణగణంలో దేవుడు మన్ని చేశాడు. 2:18 నుండి 24 వరకు మనం చూసినట్లయితే ఆదికాండంలో నరుడు 18 చదువుతారా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. రైట్ అండి. ఇప్పుడు చేయండి. మనం ఒక్కళ్ళమే ఉన్నాం అనుకోండి, మనం ఎట్లుంటుంది? ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు, నాకు నేనే ప్రసంగం చేసుకుంటున్నా, ఎట్లా ఉంటుంది? అడవిలో నేను ఒక్కరినే ఉన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఊహించుకోండి, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఎవ్వరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఈ ఊళ్ళో మొత్తం మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఎట్లుంటుంది? అది సంగతి. దేవుడు ఎంత గొప్పడో నీకు నాకు అర్థం కావాలి. ఆయన ఎందుకు చేశాడంటే మన్ని, ఆయన ఒంటరిగా ఉండి ఒక్కళ్ళగా ఉంటే సావాసం లేకపోతే ఎంత పిచ్చోలో బుర్ర ఒక్కళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు, కరుచుకుంటారు, యాపో అదిలో నువ్వెంత అంటారు. పోయిన రోజు మాత్రం అయ్యో పొద్దున బాగానే ఉంటాయి, మరి బాగానే ఉన్నాడు, ఏమైంది? బాగున్నప్పుడు బాగా చూసుకోలేదు, ఏం చేస్తావు? ఏడు. మరి అయ్యగారులు కూడా అంతే, కనపడటంలే అని కేకలు వేస్తారు ఉన్నప్పుడు. పోయినాక మీలిచ్చే దిక్కుండదు, పొయ్యి మీద వంట పెట్టే దిక్కుండదు. అప్పుడు తెలుస్తుంది
బట్టలు ఉతకడం అంటే ఏంటో, వంట చేయడం అంటే ఏంటో, ఇల్లు ఊగడం అంటే ఏంటో. అసలు ఆడపిల్లలు కూడా లేకపోతే అప్పుడు తెలుస్తుంది. నాకు ఆడపిల్లలు లేరండి, ఆడపిల్లలు లేనండి, 2 కుమారులే నాకు, ఆడపిల్లలు లేరు. సేమ్ బ్యాచ్ అంటుంటే వెనకాల పాస్టర్ గారు. ఇప్పుడు అందుకనే మా మిస్సెస్ నేను ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవను, పాపా అని పిలుస్తా. ఈ గమ్మత్తు ఈ జనగాంలో ఈ ఫ్యామిలీ ట్రైనింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు పాప అని పిలిస్తే మా కూతురు అనుకున్నారు అందరూ. కాదండి, నా భార్య ఏంటంటే పాప అని పిలుస్తారేంటి మరి అంటే, మాకు పాపలు లేరు కాబట్టి పాపే. రైట్. కాబట్టి భార్యల విలువ భర్తలకు ఎప్పుడు తెలుస్తుందో, భర్తల విలువ భార్యలకు ఎప్పుడు చెప్తుందో పోయినాక తెలుస్తుంది. ఈ ఆడ పైసలు అడిగినా ఎవరు ఇవ్వకపోతే మా ఆయన ఉంటే పైసలు తెచ్చేటోడు, జేబులుంటే చెప్పకుండా కూడా చాలాసార్లు తీసుకున్నా. కూతురు అడిగితే ఇచ్చిన, కొడుకుకే ఇచ్చిన. ఇప్పుడు ఎవరిని అడగాలంటే అయ్యగారిని పంపించి మరి ఏం చేస్తాం. కుటుంబాలు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆలోచించి ఆయన ప్రణాళికబద్ధంగా ఆయన కుటుంబాన్ని కట్టాడు సహవాసం కొరకు. అదే 3వ అధ్యాయంలో దేవుడు రోజు ఏదోను వనములో ఉంచి వాళ్ళ తోట దగ్గరికి రోజు దేవుడు కూడా సాయంకాలం వచ్చేవాడు. చల్లబూటను సాయంకాలం వచ్చేస్తే అవ్వాదం ఇద్దరు దాక్కున్నారు చెట్ల చాట్ల. అది కూడా ఏం చెప్తుందంటే దేవుడు సహవాసం కొరకు మన్ని చేశారు. సహవాసం, నీ కుటుంబంలో సహవాసం మంచిగా ఉంచుకోండి. ఇప్పుడు సహవాసం ఎప్పుడు ఉంటుందండి? ఇద్దరు బాగా కోపం వచ్చి తిట్టుకున్నప్పుడు సహవాసం ఉంటుందా అండి? ఇక్కడ ఉన్న అక్కలు చెప్పండి. మీ ఆయన బాగా తిట్టాడు లేకపోతే కొట్టాడు అనుకోండి, మళ్ళీ ఎదురుగా వస్తా ఉంటే బాగా కళ్ళల్లోకి వెళ్ళి చూసి అలసిపోయారని నీళ్లు పట్టుకుపోయి ఇప్పుడు నీయడానికి మీకు ఓపిక ఉంటుందా? లేకపోతే వస్తే వచ్చిండు సచ్చినోడు మళ్ళీ వస్తుంది. అవునండి, సహవాసం బ్రేక్ అవుద్దండి. కొంతమంది ఒక్క మాట అంటే చచ్చిపోయిందా గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోరు. నన్ను అట్టు అన్నావు కదా. అవకాశం వచ్చినప్పుడల్లా కఠినంగా కనపడతారు. రైట్. దేవుడు ఆయన మనతో అందుకే ప్రతి దినము సాయంకాలమున చల్లబూట దేవుడు అవ్వాదాము దగ్గరికి వచ్చి వారితో సహవాసం చేస్తూ ఉండేవాళ్ళు. రైట్. నీ కుటుంబం, నా కుటుంబం సహవాసం కొరకు దేవుడు చేశాడు. నీ సహవాసంలో దోషం ఉండకూడదు. భార్యతో భర్త సహవాసం, భర్తతో భార్య సహవాసం, భార్య భర్తలతో పిల్లల సహవాసం ఎప్పుడూ కూడా నిప్పులో ఉప్పేసినట్టు చటపట పటపట పటపట పటపట్ట పట్టపట్ట. కొంతమంది ఉప్పు కుదరదని ఏం చేస్తారు తెలుసా? పెట్రోల్ పోస్తారు. గ్యాస్ నేను ఎప్పుడన్నా పోసి చూడండి, మంటలో ఎట్లుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కొట్లాడినప్పుడు మంట అట్లుంటుంది. మీరు తిట్టుకున్నప్పుడు ఉప్పు పొయ్యిలేసినట్టు చిటపట చిటపట, నువ్వు ఒకటంటే నేను ఒకటనా, నువ్వు ఒకటంటే నేను ఒకటి, కుక్కల కంటే అన్యాయంగా ఉట్టిగా చెప్పట్లేదండి, నేను చూసి అనుభవించి కరుచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి గాయాలన్నీ మార్పుకొని మచ్చికగా దేవుని సహవాసం లేక ఇన్ని గాయాలైతే తెలుసుకున్నాక అనుభవంతో చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా, గాయాలన్నీ మానిపోయినాయి. మీ గాయాలుంటే మంచి సహవాసం, భార్య భర్తలు ఇద్దరు కాసేపు కూర్చొని మాట్లాడుకోండి. రోజుకొక పావుగంట అర్ధగంట పని ఆడబెట్టి, ఈ అమ్మ ఇక్కడ కూర్చో, ఇద్దరం కలిసి దేవుని దగ్గర మాట్లాడుకుందాం. పక్కన కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. శుభ్రంగా పక్కన కూర్చొని ఇంకా హాయిగా మాట్లాడుకోండి. సహవాసం. ఇంకా దేవునితో కూర్చొని ఇద్దరు కలిసి ప్రార్థించండి, మాట్లాడండి, చాలా మంచిది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 Corinthians chapter 1 verse 9.
మొదటి కొరింథీ 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు తన సహవాసం కొరకు చేశాడు, సహవాసానికి పిలిచాడు. ఇప్పుడు సహవాసానికి ఇక్కడ మనమందరం వచ్చాం. సహవాసానికి వచ్చేటప్పుడు ఇద్దరు అక్కలు బాగా తిట్టుకొని ఒక్కింట్లో పుట్టిన వాళ్ళే వేరే వాళ్ళ ఇంటికి తిట్టుకొని వచ్చారనుకోండి. ఈ అక్క ఇటు సైడ్కి వచ్చింది, ఆ అక్క అటు సైడ్కి వచ్చింది. అక్క సడన్గా కళ్ళకి వెళ్ళి చూసింది అనుకో, ఏం గుర్తొస్తుంది? అమ్మా మీరెంత మంచోళ్ళో. దేవుని దగ్గరికి వచ్చినా కూడా దేవుని సహవాసం గుర్తురాదు. మన బుర్ర అంత మంచిది. దయ్యం వాడు ఏం చేశాడు, వచ్చి బుర్రని ఖరాబ్. ఇది నిజమా? అట్లెట్లా దేవునికి వెళ్ళి మనసు పెడతా? నా మాట వినాలి, తింటే బాగా అయిపోతారు. మీరు కొట్లాడుకుంటేనే వాళ్ళు అట్లా చేయకపోతే వాళ్ళు నీ మాట వినరండి. భర్తని ఒళ్ళో పెట్టుకోవాలి ఎప్పుడు. నువ్వు చెప్పి గద్దిస్తే ఊకోవద్దు, కొట్లాడాలి. కొంతమంది తల్లిదండ్రులు చెప్పి పంపిస్తారు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కొట్లాటలే ఉంటాయి. అర్థమవుతుందా సహవాసం అంటే ఏంటో? అది దేవుడు తన సహవాసానికి పిలిచిన దేవుడు. మనము దేవునితో ఎలా సహవాసం చేస్తామో ఇంట్లో ఒకరితో ఒకరం అలాంటి సహవాసం కలిగి ఉండాలి. అది నమ్మకంగా ఉండాలి. 7వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాటలు మరల. మొదటి యోహాను పత్రిక ఇంకా ఎక్కువ చదివించను కానీ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా అదే మాట చెప్తుందండి. 3:1 1 John 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు. దేవునితో సహవాసం చేసేటప్పుడు మనం ప్రత్యేకంగా ఉంటాం. వీఆర్ వెరీ పెక్యులియర్, స్పెషల్. అప్పుడే కొట్లాడుకుంటాం, అప్పుడే కలిసిపోతాం, అప్పుడే ప్రేమ కలిగి ఉంటాం. అది దేవుని ప్రేమ. అందుకే యెహోషువ 24వ అధ్యాయం 25వ వచనం 15వ వచనంలో మీరు ఎలాగుంటారో ఉండండిగా నేను నా ఇంటి వారు యెహోవాను. దేవుని సహవాసం నెంబర్ 1. అదేంటి? ఫ్యామిలీ. ఎఫ్ స్టాండ్స్ ఫర్ సహవాసం. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏముంటుందంటే నమ్మకత్వం. ఈ సహవాసంలో ఏముంటుందంటే నమ్మకత్వం ఉంటుందండి. హోషేయ గ్రంథం 2:19-20లో ఆ మాట ఉంది. ఏమనుందంటే హోషేయ గ్రంథం 2:19 and 20 ఏమనుంటుంది? నీతిని యథార్థతను బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్ష్యములు చూపుట వలన నిన్ను ప్రధానము. అంటే నమ్మకత్వాన్ని బట్టి, నీతి యథార్థతను బట్టి. దేవునిలో సహవాసం నమ్మకంగా ఉండాలండి. నమ్మకత్వం, యథార్థత. ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వం కలిగి ఉండాలి. సహవాసంలో ఉన్నవారు దేవుడితో ఎలా నమ్మకంగా ఉన్నామో ఒకరి ఎడల ఒకరి నమ్మకంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 4:3-2. దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. ఏమండి? క్షమించుకోవటం. సహవాసంలో ఏమొస్తుంది? నమ్మకం. ఒకరి మీద ఒకరి నమ్మకం కలుగుతుంది. రెండవది ఏంటి? ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్. ఫ్యామిలీ అనే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్. దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ఉంటే ఒకరి ఎడల ఒకరికి ఏమొస్తుంది? ఫెయిత్ఫుల్నెస్, నమ్మకం వస్తుంది. నమ్మకం వస్తే ఆ నమ్మకత్వంలో ఏముంటుంది? ఎవరికి ఎంత వ్యతిరేకమైన తప్పు చేసినా ఒకరినొకరు దేవుని బట్టి క్షమించుకుంటారు. పరలోక ప్రార్థనలు చేస్తాం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించు. ఇది ఉట్టిగా అందరం చేస్తాం, కానీ నిజంగా క్షమిస్తామా అంటే ప్రాక్టికల్ ఫెయిల్యూర్స్. అది దేవునితో నిజంగా సహవాసం కలిగి ఉంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవుని వాక్యంలో
రాయబడినమాట. సూర్యుడు అస్తమించిన తర్వాత మీ కోపం కానీ మీ క్షమాపణ కానీ ఇక మిగిలి ఉండకూడదు, మీ పాపం మిగిలి ఉండకూడదు. ఇవాళ తెచ్చుకుంటే ఇవాళ సాయంత్రం తోటి బంద్, खेल बंद, हाँ खेल खत्म दुकान बंद, खेल खत्म होना है दुकान बंद करना है, शटर डाल देना है, बाद में कुछ भी नहीं रहना. నో షాప్ క్లోజ్ చేసామని చెప్పాలి. క్లోజ్ చేసేయండి. కోపం ఎవరి మీద ఉంటే షటర్ వేసేసేయండి అంతే. నో కేల్ हो गया वो टाइम हो गया वो भी चले गए. अब तो है नहीं क्या है फेलोशिप. దిస్ ఈజ్ ప్రాక్టికల్ స్టెప్స్ ఇన్ ద ఫ్యామిలీస్. ప్రాధాన్యతలు దేవుని బిడ్డలు, గుడికొచ్చిన వారు, దేవుని సహవాసంలో ఉన్నవారు ఒకరిలో ఒకరు నమ్మకంగా ఉండాలి. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి హలో అన్నా ఎక్కడున్నా మనం అంటే, అన్న నేను విజయవాడలో ఉన్నా అన్నాడు. ఫోన్ చెవులో పెట్టుకొని నాకు ఎదురు వస్తున్నాడు. ఎక్కడ? హైదరాబాదులో. ఫోన్ చెవులో హలో అమ్మ ఎక్కడున్నావంటే, అన్న నేను విజయవాడలో ఉన్నాను. ఎదురుకొచ్చి ఫోన్ ఎదురుకొచ్చాడు. ఇక్కడే ఉన్నావు కదా అంటే, అన్నా 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 అన్న సారీ 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 సారీ. ఫోన్ వచ్చినాక అబద్ధాలు ఎక్కువైపోయినాయి. విజయవాడలో ఉన్నాడు, ఏమే ఉన్నాడు హైదరాబాద్లో. ఫోన్ చెవులు పెట్టుకొని ఏడున్నావు అంటే విజయవాడలో అంటుండే. సావాసం సావాసం సావాసంలో సత్యం చెప్పరు, అబద్ధాలు ఎక్కువ చెప్తారు. ఇది ఏ సావాసం? దేవుడు సత్యం చెప్తే ఆ నల్లోడు వచ్చి అబద్ధం ఏం చెప్పాడు? ఇది నిజమా? ఉట్టిదే, మీరు మంచిగా అయిపోతారు తినేయండి అన్నాడు. అబద్ధాల సహవాసం దేవుని దగ్గర నుంచి రాదు, దయ్యం దగ్గర నుండి వస్తుంది. అది మీ కుటుంబంలో ప్రాధాన్యతగా ఉండడానికి వీల్లేదు. మీ కుటుంబం సత్యమునకు సాత్వికమైనటువంటి మనసును కలిగిస్తుంది. అందులో క్షమాపణ ఉంటుంది, ఒకరినొకరు క్షమించుకోవడం. ఒకటే అక్షరం నేర్చుకున్నాం. ఆ అక్షరంలో ఏమున్నాయి? 3 చెప్పండి. దేవునితో సహవాసం, ఒకరికి నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఫర్గివ్నెస్. ఓకే, నా టైం అయిపోయింది అయ్యగారు. షల్ ఐ స్టాప్ హియర్? ఇక నీకు అన్ని అర్థాలు చెప్పేస్తాను, ఇంకొక అక్షరం చెప్పి ముగించేస్తానండి. ఎందుకంటే టైం కంటే ఎక్కువ వెళ్ళిపోతే కూడా అది కూడా క్రమం కాదు. రైట్, మొదటి అక్షరం ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఫర్గివ్నెస్. నెంబర్ 2 తర్వాత ఏముంది? ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ. అథారిటీ అంటే ఏమిటి? ఒక మాట మీరు చదవండి. ఎక్కడ? ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయములను, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, 3వ అధ్యాయం అనుకుంటాను, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. సామెతలండి, ఎస్ సామెతలు 3rd చాప్టర్ 3, 4 వచనాలు అనుకుంటాను, 5, 6లో చదవండి అమ్మ. ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతోను. ఆ తర్వాత అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఏంటి? చాలమ్మా. అప్పుడు ఏమేం జరుగుతాయో తర్వాత చెప్పాడు. ఏంటి? ప్రతి ఇంట్లో కూడా నా ఇష్టం, నా ఇష్టం, నా పైసలు నేను తెచ్చాను అంటే అది దయ్య బుద్ధి. ఇంట్లో ఉన్న ప్రతి వారు కూడా తన స్వబుద్ధిని, సొంత ఇష్టాన్ని ఆధారం చేసుకొనగా దేవుని అధికారానికి అప్పగించుకోవడం అనేది దేవుని కుటుంబానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత. నాకు గత 20 సంవత్సరాలు డైరీలు రాయడం అలవాటు. నేను రోజు ఎంత ఖర్చు పెడతానో, ఎవరెవరు ఏమిస్తారో, ఎవరెవరికి నేనేమిస్తానో నా డైరీలో రాస్తాను. మా పాప ఏం చేస్తుందో తెలుసా? ఎవరికైనా నేను మా ఇంటికి వెళ్ళి వచ్చాను అనుకో, మీ అమ్మకి ఎంత ఇచ్చావు, మీ అక్క వాళ్ళకి ఎంత ఇచ్చావు,
మీ తమ్ముడికి ఎంత ఏమీ ఇలా ఉట్టిగానే వచ్చాడు. అబద్ధం ఆడుతుందా, డైరీలో నేను చూశాను. మీ మమ్మీకి ఎంత ఇచ్చావో, మీ తమ్ముడికి ఎంత ఇచ్చావో డైరీలో నేను చూశాను అంటది. అవును పాప ఇచ్చాను, నువ్వేమని అనుకుంటావని అబద్ధం చెప్పాను, ఒప్పుకుంటాను. ఓపెన్ డైరీ. క్రైస్తవ జీవితం దేవుని అధికారానికి లోబడి ఉండాలి. అందుకే ఏమంటాడు ఎఫెసియన్స్ చాప్టర్ 3:15, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 14వ వచనం చదువుతారా? 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయముల్లో ఎదుగుదాము. క్రీస్తే మాదిరి కుటుంబానికి. కుటుంబానికి పునాది క్రీస్తు, కుటుంబానికి అధ్యక్షుడు క్రీస్తు. అయితే మనమన్ని విషయముల్లో సత్యము చెప్పుతూ దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబాలుగా అన్ని విషయాల్లో మనం ఎదగాలి. అది దేవుని అధికారం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకుంటే అప్పుడు నిన్ను దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా కుటుంబానికి కూడా ఒక ఆధిక్యత రాశాడు. ఏమంటే కొరింథీ పత్రికలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనం దయతో గమనించినట్లయితే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 10 వరకు 11వ అధ్యాయం మీరు చదివినట్లయితే కుటుంబం యొక్క ప్రాధాన్యతలన్నీ అక్కడ రాస్తాడు. శిరస్సు సంఘమునకు దేవుడు శిరస్సు అయితే, పురుషునికి శిరస్సు క్రీస్తు అయితే, శరీరం కుటుంబానికి శిరస్సు పురుషుడైతే, స్త్రీకి శిరస్సు ఎవడు? పురుషుడు అని చెప్పాడు. అంటే ఆర్డర్ చెప్పాడు. మళ్ళీ ఇద్దరు ఈక్వలే, మళ్ళీ తేడా ఏమి లేదు అని చెప్పి నువ్వు ఎక్కువని కాదు కాబట్టి నువ్వు స్త్రీ లేకుండా నువ్వు పుట్టలేదని కింద చెప్తాడు. ఇప్పుడు పురుషుడు శిరస్సు అంటాడు, మరి స్త్రీ లేకుండా, అమ్మ లేకుండా మగవాడు ఎక్కడి నుంచి అన్న బయట నుండి పైనుంచి ఊడిపడతాడా? అట్లేమి లేదు, ఇద్దరు ఈక్వల్. ఎవరు లేకున్నా కూడా అక్కడ పరిస్థితి కుదరదు, మళ్ళా చెప్పాడు అక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. విషయం ఏంటంటే అందరూ కూడా, కుటుంబంలో ఉన్నవారు, సంఘములో ఉన్నవారు అందరూ కూడా క్రీస్తు అధికారానికి లోబడడం. దట్ ఈస్ ఫ్యామిలీ సీక్రెట్. మా పిల్లలిద్దరూ, మా పెద్ద బాబుకి ఇప్పుడు 31 సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికి కూడా నేను ఫోన్ చేస్తే ఇంటికి వస్తున్నానని, ఎక్కడో బీహార్లో మిషన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, అక్కడి నుంచి రావాలంటే మళ్ళీ వెంటనే నా దగ్గర నా ఫోన్ పెట్టేసి మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత వస్తానని చెప్తాడు. నాకు చెప్పి ఊరుకోడు, అలా మమ్మీకి కూడా చెప్పాలి, చెప్తాడు. మేము చెప్పిందే చేస్తారు పిల్లలు. మేము ఇంతలో అయిపోయి ఇంకా మీరు మాకు చెప్పేది ఏంటి అని అనరు. అనడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే వారు దేవుని అధికారానికి లోబడిన దేవుని బిడ్డలు. మా క్రమశిక్షణ కాదు, మనం నమ్ముకున్న దేవుడు అధికారానికి వారి బ్రతుకులు అప్పగించారు. ఒక పైసా మాకు చెప్పకుండా వృధా ఖర్చు పెట్టరు. ఒకసారి షాపుకి తీసుకెళ్ళి ఒక ఖరీదైన 1000 రూపాయల షర్ట్ తీసుకుంటే ఆ షర్ట్ తీసి వాళ్ళ మమ్మీకి చూపించి, మమ్మీ ఈ షర్టు ఒకవేళ నేను తీసుకోకుండా ఉంటే 4 షర్ట్లు వస్తాయి, దీంట్లో 1000 రూపాయలు దీనికి ఎందుకు పెట్టాలి? 4 షర్ట్లు వచ్చేస్తాయి, 200 ఈచ్, మోర్ దెన్ ఎనఫ్, దట్స్ ఓకే, దట్స్ అప్ టు మీ. ఒక డాక్టర్ గారు 200 చాలు షర్ట్ కొనుక్కోవడానికి, 1000 రూపాయల షర్ట్ నాకు అవసరం లేదని చెప్పాడు. ఆ మాట విని నా ఇంటి దగ్గర నా ప్రభు పాదాలు తడిపాను. దేవా, నిన్ను ఎరిగి నీ అధికారానికి లోబడే బిడ్డలను ఇచ్చినందుకు ధన్యుడనయ్యా, నన్ను క్షమించు, నాకు అలాంటి మనసు లేనందుకు, నీ ప్రేమ చేత నన్ను బలపరిచినందుకు వందనాలు. ఒక్కోసారి నా భార్య నేను గట్టిగా మాట్లాడుకుంటే వెనక నుంచి మాట్లాడుతూ ఉంటాడు, పాస్టర్ గారుల కుటుంబాల్లో ఇలాంటివి కూడా ఉంటాయా అని అడు తిరిగి అంటూ ఉంటాడు. ఆ స్వరం మాకు వినపడుతుంది.
అమ్మగారికి అయ్యగారికి ఇద్దరికి నరాలు చల్లబడిపోతాయి. అది దేవుని అధికారం. ఏమని చెప్పాలి? ప్రభు ఎంతో నమ్మదగినవాడు. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. ఐ స్టాండ్స్ ఫర్ అథారిటీ. ఏమంటారు? ఇంటిగ్రిటీ, యథార్థత. దయతో ఏ గురించి చెప్పాను నేను? ఐ చెప్పలేదు, ఏ గురించి చెప్పాను. ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ, FA చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకేముందమ్మా? M స్టాండ్స్ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో మ్యూచువల్ మెచ్యూరిటీ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే ఇంకేంటి? ఇంటిగ్రిటీ. అంటే ఆ తర్వాత ఇంకేముంది? నెక్స్ట్ I స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రిటీ, యథార్థత. ఒకరి ఎడల ఒకరు యథార్థత కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ఓపెన్గా ఉండాలి అనేది. ఆ తర్వాత L స్టాండ్స్ ఫర్ లవ్, లవింగ్ ఈచ్ అదర్. దేవుని ప్రేమలో ఒకరినొకరు కుటుంబం అంతా ప్రేమించుకోవాలి, దేవుని ప్రేమలో కలిగి ఉండాలి. Y స్టాండ్స్ ఫర్ యీల్డింగ్ ఫర్ గాడ్, దేవుని యొక్క ప్రేమకు పాత్రులుగా ఉండాలి. అలాగే అనదర్ వన్ ఈజ్ దేర్. లాస్ట్ది ఏంటంటే యోక్, దేవుని కాడి మోసేవారిగా ఉండాలి. Y స్టాండ్స్ ఫర్ యోక్. ఓకే, ఆల్ ద అబ్రివేషన్స్ ఐ వాజ్ ఫినిష్డ్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. F స్టాండ్స్ ఫర్ ఫెలోషిప్, సహవాసం, దేవుని సహవాసం. A స్టాండ్స్ ఫర్ దేవుని అధికారం. తర్వాత M స్టాండ్స్ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఎప్పుడు తేడాలు వస్తాయంటే ఒకరికొకరు అర్థం కాక. హేనా సమూయేలు పాలిడిచే వరకు నేను మందిరంలోనే ఉంటానని చెప్పింది. మరి అయ్యగారు ఎల్కానా గారు ఏమన్నారు? అట్లా ఇట్లుంటావు, ఇంటికి రావాల్సిందే, వాడు పాలిడిచిందా గుళ్ళో ఉంటావా? లేదు ఇంటికి రావాలన్నాడా? నువ్వు యథార్థవంతురాలు, భక్తిపరురాలు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి, పర్వాలా, నేను వెళ్ళిపోతా, కూర వండుకుంటా, బువ్వ వండుకుంటా, పాలు పెట్టుకుంటా, టీ తాగుతా, ఇల్లు ఉడుచుకుంటా, బట్టలు కూడా నేనే ఉతుకుంటా, పాలిడిచేదాకా సమూయేలుని అక్కడే ఉంచుకొని గుడిలోనే ఉండన్నాడు. ఎంత మంచి భార్య భర్తలండి. మనం అట్ట కాదండి. రైట్, నేను ముగిస్తానండి. నేను ముగించకపోతే అయ్యగారు మళ్ళీ ఇంకోసారి నన్ను పిలవరు, మీరు కూడా నన్ను ఇంకోసారి పిలవరు. కాబట్టి మనమంతా ప్రాక్టికల్ కుటుంబాలము, ప్రాధాన్యతలు కలిగి ఉండే కుటుంబాలము. ఏం ప్రాక్టికల్ అంటే దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేసే కుటుంబాలుగా మన సంఘాన్ని దేవుడు దీవించి ఈ ప్రాంతం అంతటిలో అనేకులు మన సంఘాన్ని చూసి మేము ఇలా ఉండాలి, మా సంఘం ఇలా ఉండాలి, మా కుటుంబం ఇలా ఉండాలి అనుకోవటానికి దేవుడు పునాది వేసినటువంటి ఆయన మాటల మీద మన కుటుంబాలు, మన సంఘాలు కట్టబడినట్లుగా దేవుడు తన ఆశీర్వాదాన్ని నిండుగా మనందరిపై కృమ్మరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.